యేసుక్రీస్తు ప్రభు అట ఆయన ఎక్కడికి వెళ్ళినా అధికారపూర్వకంగా దేవుని యొక్క వర్తమానాన్ని బోధించేవాడట. చూడండి, బైబిల్ గ్రంథంలో యేసయ్య ఒక మాట అంటాడు. లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారిని విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హిత వస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూడండి, ఈ రాత్రి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకి సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగుననియు ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఈ భూమి మీద దేవుని యొక్క శక్తి కలిగిన కార్యాలు చేసేవాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా యేసయ్య కదులుతున్న సమయంలో ఆయన ప్రతి మూమెంట్లో ఒక ప్రత్యేకత ఉండేది. ఆయనని తండ్రి ఎందుకు అభిషేకించున్నాడో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ రాత్రి యేసు నీకు అవసరం, ఆ యేసుక్రీస్తు ప్రభువులో ఏముంది. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించిన, చెరలోనున్న వారిని, గుడ్డి వారి చూపడు కలుగుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ఈ విధంగా రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో అభిషేకించి భూమి మీదకి పంపించాడు. ఆయన మాటలోనే అభిషేకం ఉంది. యేసు అనే మాటకి అర్థం ఏంటంటే రక్షకుడు. యేసయ్యలో ఒక ప్రత్యేకత, యేసయ్యలో ఒక విడుదల, యేసయ్యలో ఒక నూతన కార్యం ఉంది. దేవుని బిడ్డలారా, అటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి స్వయంగా నీ దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్యలో ఏముందో అదంతా నీ సొంతము కాబోతుంది. రాత్రి ఎంతమంది నమ్ముతున్నారు యేసయ్య నీ దగ్గరికి రాబోతున్నాడు? ఒకసారి ఆయన వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్తూ ఉన్నాడట. వెళ్తున్న సమయంలో చాలా జన సమూహం యేసు ప్రభువుని వెళ్తున్నప్పుడు వెంబడించేవారు. ఎందుకంటే యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఎందుకు అభిషేకించాడంటే సువార్త ప్రకటించడానికి, విడిపించడానికి, గుడ్డి వారి చూపు కలుగు చేయడానికి, నలిగిన వారిని విడిపించడానికి. ఆయన ఎప్పుడు కూడా ఆయన సువార్తను ప్రకటించే విషయంలో ఒక ప్రత్యేకత ఉండేది. ఆయన అద్భుతాలు చేసేటప్పుడు ఒక ప్రత్యేకంగా చేసేవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభు యొక్క కార్యాలు ఎలా ఉండేయంటే అసలు అవి ప్రజలు వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు యేసులో ఇంత శక్తి ఉందా అనేటువంటి ఆయనని చూస్తూ అనేక ప్రజలు ఆయనను వెంబడిస్తూ సాగిపోతూ ఉండేవారు. దేవుని బిడ్డలారా, చూడండి, యేసయ్య అలా ప్రకటించుకుంటూ అనేక అద్భుతాలు చేస్తూ వెళ్తూ ఉండేవాడు. ఎందుకంటే ఆయన మీద దేవుని యొక్క శక్తి కలిగిన ఆత్మ ఉంది కాబట్టి. దేవుని బిడ్డలారా, అసలు యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు యేసుక్రీస్తులో ఏమి ఉందో నువ్వు తెలుసుకోవాలా. యేసుక్రీస్తుని నమ్ముట వలన నీకేం కలుగుతుందో నువ్వు తెలుసుకోవాలా. యేసుక్రీస్తుని నమ్ముట వలన తర్వాత నీ జీవితంలో జరిగేది ఏంటో సింపుల్గా కొంతమంది అంటుంటారండి, యేసయ్య దగ్గరికి వచ్చాం, మాకు కాళ్ళ నొప్పులు పోయాయి, వీపు నొప్పులు పోయాయి, అది జరిగింది, ఇది జరిగింది. అది కాదు దేవుని బిడ్డలారా. నువ్వు యేసుక్రీస్తుని నీ జీవితంలోకి నువ్వు అంగీకరించినప్పుడు, ఆయన నువ్వు పిలిచినప్పుడు ఇవన్నీ కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ జరిగిపోతాయి. కానీ నీ జీవితంలో యేసుని నమ్ముట వల్ల నువ్వు నిత్య జీవము పొందుతావనే సత్యాన్ని ముందుగా మీకు నేను చెప్తున్నాను. ఎందుకంటే క్రీస్తు యొక్క నామములోనే ఆయన యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే ప్రజల జీవితాలను మార్చేస్తుంది. దేవుని బిడ్డలారా, చూడండి, ఒక స్థలానికి వెళ్ళాడు యేసయ్య. ఒక వ్యక్తి, భయంకరమైనటువంటి వ్యక్తి ఈ భూమి మీద. అతను ఎలాంటి వాడంటే మరి వడ్డీలు వసూలు చేస్తూ భయంకరమైన మూర్ఖ జీవితం జీవిస్తూ ఉండేవాడు. యేసుక్రీస్తు ప్రభు వెళ్తూ జస్ట్ ఆయన వైపు చూసి, ఈరోజు నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను, రా అని చెప్పాడు. అంతే. జస్ట్ యేసయ్య ఆయన గృహంలో అడుగుపెట్టి ఉన్నాడు. అంతే. ఆ గృహానికట రక్షణ కార్యం జరిగిందంట. దేవుని బిడ్డలారా, ఏ కార్యం జరిగిందండి? యేసులో రక్షణ ఉంది, యేసులో విడుదలుంది, యేసులో స్వస్థత ఉంది. గట్టిగా చప్పటి కొట్టి దేవుని మహిమపరచుదాం. యేసుక్రీస్తు ప్రభు ఒక స్థలంలోకి వచ్చాడు. లూకాసు వార్త 4వ అధ్యాయము 31వ వచనము. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూములో
పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయనను బోధకు ఆశ్చర్యపరుడి. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయ వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. చూడండి, యేసు క్రీస్తు ప్రభువట కపెర్నహూములో ఆ యొక్క ఏమంటున్నాడు, ఆ పట్టణంలోకి వచ్చినప్పుడు విశ్రాంతి దినమున వారికి బోధించు ఉండెనట. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. చూడండి, యేసుక్రీస్తు బోధలో ఏముందంటే అధికారం ఉందండి. అందరం చెప్దాం, ఏముంది? అథారిటీ ఉంది. ఆయన వాక్యము బోధిస్తున్నప్పుడు ఆ బోధలో ఉన్న అధికారానికే దెయ్యాలు, రోగాలు, శక్తులు గడగడగడగడలాడిపోయాయి. దేవుని యొక్క వాక్యం విడుదలవుతున్నప్పుడు ఆ వాక్యములో దేవుని యొక్క శక్తి ఉంది, వాక్యములో స్వార్థ ఉంది, వాక్యములో నిత్య జీవం ఉంది, వాక్యములో శక్తి ఉంది. కాబట్టి ఆ వాక్యం విడుదలవుతున్న సమయంలో నీ జీవితంలో ఏం జరగబోతుందంటే, నీ కుటుంబంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ శరీరంలో ఉన్న ప్రతి కట్లు విప్పబడబోతున్నాయి. దేని ద్వారా అంటే అధికారంతో కూడిన వాక్యము ద్వారా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చాలా స్పెషల్ గా బోధించేవాడండి ప్రజలకి. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన వాక్యంలో జీవము కలిగినటువంటి అధికారంతో కూడినటువంటి మాటలు మాట్లాడుతుంటే ఈ లోకనాథుడట ఆయన యొక్క మాటలుకి గడగడగడ వణికిపోతూ సాగిలు పడుతున్నట్టు మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ఆయన బోధకు అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపడిరి అని రాయబడింది. అంతేకాకుండా సమాజ మందిరంలో అపవిత్రమైన దెయ్యం ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను. ఎక్కడున్నాడండి వీడు? సమాజ మందిరంలో అపవిత్రమైన ఆత్మ పట్టిన వాడట. ఎక్కడున్నాడు అతడు? సమాజ మందిరములో, అంటే దేవుని సంఘములోనే ఉన్నాడట. ఎవరు? అపవిత్రమైన ఆత్మ పట్టినవాడు. చూడు, ఒకవేళ ఈరోజు నువ్వు క్రొత్తగా ఈ మాటలు వింటున్నావేమో, ఒకవేళ నీ క్రైస్తవ సీనియారిటీ కొన్ని దినాల నుంచి నువ్వు క్రైస్తవ బిడ్డగా బ్రతుకుతున్నావేమో, కానీ దేవుని వాక్యం చెప్తుంది సమాజ మందిరంలో అపవిత్రమైన ఆత్మ పట్టినవాడు ఒకడు ఉండెను. ఆ యొక్క బోధ ఆ వ్యక్తి కూడా వింటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే యేసు ప్రభు ఎక్కడ అడుగు పెట్టినా, ఆయన ఏ స్థలంలోకి వెళ్ళినా, ఎక్కడ ఆయన నిలబడి బోధించినా, ఎక్కడ ఆయన అధికారంతో దేవుని యొక్క వాక్యాన్ని విత్తుతున్నా, అపవిత్రాత్మలు, దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, రోగ శక్తులు కేకలు వేస్తూ యేసుకు సాగిల పడుతూ ఉండేవి. అందుకని మొట్టమొదటిగా యేసయ్య ఏం చేసేవాడంటే అధికారంతో కూడిన బోధను, దేవుని యొక్క వాక్కును విడుదల చేసిన తర్వాత అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు చేసేవాడు. ఎందుకంటే వాక్యంలో ఏముంది? జీవం ఉంది. ఆ జీవం ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని సరిచేస్తుంది, నిన్ను సంపూర్ణతలోకి నడిపిస్తుంది. అందులో నుండి వస్తున్న శక్తి ద్వారా నువ్వు విడుదల పొందుతావు. అందుకనే ఇక్కడట సమాజ మందిరంలో ఉన్నటువంటి ఆ అపవిత్ర దెయ్యం పట్టిన వాడు చూస్తూ ఉన్నాడంట. ఎందుకంటే ఈయన ఎంత అధికారంగా బోధిస్తున్నాడు. ఈయన ఎవరండి ఈయన? నువ్వు ఏమంటున్నాడో చూడండి, ఆ యొక్క వ్యక్తి పలుకుతున్న మాటలు, నజరేయుడైన యేసు, మాతో నీకేమి పని, మమ్ములు నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నువ్వు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేశాను. ఏమంటున్నాడండి యేసు గురించి? బోధిస్తున్నటువంటి యేసయ్య గురించి ఆ అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి కేకలు వేస్తుంటున్నాడు, నువ్వెవరవో నాకు తెలుసు. ఈ రాత్రి మీకు మరలా చెప్తున్నాను దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఉన్న రోగానికి యేసు ఎవరో తెలుసు. నీ కుటుంబంలో ఉన్న అప్పులనే సమస్యకి యేసు ఎవరో తెలుసు. నీ మృతతుల్యమైన నీ గర్భానికి యేసు ఎవరో తెలుసు. నీకు తెలియదు యేసు ఎవరో. అందుకని నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడని నువ్వు తెలుసుకోవాలి. రాత్రి ఎవరండి ఆయన? చెప్దాం, ఎవరైనా? దెయ్యాలు పలుకుతున్నాయని. ఏమని పలుకుతున్నాయంటే, నజరేయుడైన యేసు, నువ్వెవరో నాకు తెలుసు. నువ్వెవరు అంటే పరిశుద్ధుడు అట. నువ్వెవరు అంటే నువ్వు గొప్పవాడవు. నువ్వెవరు అంటే శక్తిమంతుడు. మమ్మల్ని నశింపజేయటానికి
వచ్చితివా? అధికారపూర్వకంగా వాక్యాన్ని బోధిస్తూ ఆ యొక్క సమాజ మందిరంలో యేసయ్య మాట్లాడుతున్నప్పుడు, దెయ్యాలు కేకలు వేస్తూ యేసులో ఉన్న పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నప్పుడు, ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీకు ఎవరో యేసు తెలియదు, కానీ నీలో ఉన్న రోగానికి, నీలో ఉన్న వ్యాధికి, నీలో ఉన్న సమస్యకి, నీలో ఉన్నటువంటి అప్పులనే దెయ్యానికి, నీలో ఉన్నటువంటి త్రాగుబోతు స్పిరిట్కి, నీలో ఉన్న సమస్తానికి కూడా యేసు ఎవరో తెలుసు. అవి చెప్తున్నా ఏమనంటే, నజరేయుడైన యేసు పరిశుద్ధుడు. ఎందుకంటే ఈరోజు తప్పకుండా ఈ వ్యక్తిని మేము విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఒకటి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను దేవుని బిడ్డలారా, నువ్వు మొట్టమొదటిగా మంచి ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే వాక్యానికి ఇవ్వాలా. స్వస్థతలైన, అద్భుతాలైన, ఆశ్చర్యకార్యాలైన, గొప్ప కార్యాలు అవి జరిగిపోతాయి. ఎందుకంటే వాక్యము విడుదలవుతున్న సమయంలో వాక్యములో ఉన్న శక్తి నువ్వు ఎప్పుడైతే మనసు పెట్టి వింటూ నువ్వు కాన్సన్ట్రేషన్ చేసి వాక్యాన్ని వింటుంటావో, నీలో పాతుకుపోయిన శక్తులు వాటికవే బయటికి వెళ్ళిపోతాయి సహోదరి రాత్రి. అందుకని చాలా మందినండి అపవాది వాక్యం విననీయదు. చాలా మంది ఈ రోజులో స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు పరిగెత్తుతున్నారు. నిజమే, ఇక్కడ కూడా మా మినిస్ట్రీలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఎన్నో స్వస్థతలు జరుగుతున్నాయి, ఎన్నో దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు. కానీ ఇవన్నీ కూడా జరగటానికి నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు యేసుని గురించి వినాలి. చూడండి, 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక సహోదరట యేసుని గురించి విన్నదట. ఎవరి గురించి విన్నదండి? నువ్వు ముందు ఎవరి గురించి తెలుసుకోవాలంటే, యేసయ్యలో ఉన్న శక్తి ఏంటో తెలుసుకోవాలా, యేసయ్యలో ఉన్నటువంటి అధికారం ఏంటో తెలుసుకోవాలా. యేసులో ఉన్నదేంటో తెలుసుకున్నప్పుడు అప్పుడు నీలో ఉన్న రోగాన్ని నువ్వు చూసినా, నీలో ఉన్న పోరాటాన్ని చూసినా అవన్నీ కూడా అల్పమైనవిగా నీకు కనబడతాయి. ఎప్పుడు చూసినా, ఎవరిని చూసినప్పుడు చెప్పాలి, ఎప్పుడు ఎవరిని చూసినప్పుడు. చూడండి, ఈయనలో ఉన్న సమాజ మందిరంలో ఉన్న అపవిత్రమైన దయ్యం పట్టిన వాడొకడు దేవుని మందిరంలోనే ఉన్నాడట. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ప్రజలకు విడుదలిచ్చాడు దేవుని బిడ్డలారా. ఎవరిని తాకినా స్వస్థత, ఎవరిని ముట్టినా స్వస్థత, ఎవరి దగ్గరికి వెళ్ళినా విడుదల, ఎవరి మీద చేతులుంచినా బలమైనటువంటి అభిషేకం. శిష్యులు ఎంత బలహీనులైనా వారి మీద చేతులుంచినప్పుడు కొరతలేని అభిషేకాన్ని పొందారు, దేవుని కంటే గొప్ప కార్యాలు చూశారు. అంతేకాక ఎవరి మధ్యలోకి వెళ్ళినా రోగాలు పారిపోయాయి, దెయ్యాలు విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. దేవుడు బలమైన అద్భుతాలు యేసయ్య చేయటానికి కారణం ఏంటంటే, యేసు ఎవరో ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాలి. నువ్వు బాగా యేసయ్య గురించి విన్నప్పుడే నీలో ఉన్న రోగం అంటది, అమ్మో నువ్వు యేసు గురించి బాగా వింటున్నావు కదా, నీలో నేను నివాసము చెయ్యలేను అంటది. ఏమంటదండి? ఎవరి గురించి విన్నప్పుడు వెళ్ళిపోతుంది నీలో ఉన్న రోగం? నీకు పెరాలసిస్తో బాధపడుతున్నావా? ఇక నీకు రాదు, 2 కాళ్ళు పనిచేయవు, నీ శరీరం ఇక మృతతుల్యం అయిపోయిందని నీకు డాక్టర్స్ చెప్పుండొచ్చు. కానీ నువ్వు బాగా వినవలసింది ఎవరి గురించి అంటే, అధికారముతో బోధించే బోధకుడు, శక్తిమంతుడైన యేసు గురించి వినాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన గురించి వింటూ ఉంటావో, ఆయన గురించి చదువుతూ ఉంటావో, ఆయన గురించి కాన్సన్ట్రేట్ చేసి ఆయన మాట మీద నువ్వు ఎప్పుడైతే నీ మనస్సును పెడతావో, అపవాది ఆటోమేటిక్గా నీలో ఉన్న చీకటి కార్యాలు ఏమైపోతాయంటే అవి తగ్గిపోతూ ఉంటాయి, దేవుని శక్తి పెరుగుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, చూడండి, నీకు విడుదల దొరకాలంటే ఎవరి గురించి వినాలా? గట్టిగా చెప్పాలా? యేసయ్య అని గట్టిగా మీరు మాట్లాడాలి. ఎవరి గురించి వినాలి మీరు? నీకు స్వస్థత జరగాలంటే ఎవరి గురించి వినాలా? నీకు ఒకవేళ నీ జీవితంలో మంచి అద్భుతం జరగాలంటే ఎవరి గురించి వినాలా? నువ్వెంత వాక్యము వింటే అంత నీకు విడుదల దొరుకుతుంది సహోదరి. కొంతమంది వాక్యం వినరండి, ప్రార్థన చేయించుకోవాలి, వెళ్ళిపోవాలి, ఇమ్మీడియట్గా చేతులు పెట్టాలి, వెళ్ళిపోవాలి. కానీ నువ్వేం వినాలో తెలుసా? అధికారంతో నిండుకున్న బోధ. ఆ బోధ ఎవరిదంటే సర్వశక్తి మంతుడైన నజరేయుడైన యేసు గురించి నువ్వు వినాలి. అందుకనే ఇక్కడ చూడండి, నోరు మూసుకోమంటున్నాడు. ఊరకుండుము, ఇతనిని వదిలిపోమ్మని దానిని గద్దింపగా దెయ్యం వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయాను. ఏం చేస్తుందండి దురాత్మ? యేసయ్య స్వరం వినగానే ఏం చేసిందంట? వాని మధ్యలో నుంచి వానికి ఏ హానియు చెయ్యక. చూడండి, కొన్ని హాని చేసి వెళ్ళిపోయే దెయ్యాలు ఉంటాయి. యేసు ఆజ్ఞాపిస్తే ఏ హాని చెయ్యకుండాట వానిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట. ఎన్ని దినాలు బాధపడ్డాడో ఈ వ్యక్తి,
చూడండి, అపవిత్రాత్మ పట్టిన వాడు సమాజ మందిరంలో ఉంటే ఆ స్పిరిట్ ఎంత భయంకరందండి. ఎవరైనా డెవిలిష్ ప్రభావంతో ఉంటే పక్కనున్న వాళ్ళకి మజ్జు, నిద్ర, సోమరితనం, యాక్టివ్నెస్ లేకపోవడం, స్పిరిట్ డిస్టర్బెన్స్, నీలో నీ కుటుంబంలో అలాంటి వారు ఉంటే నీకు కూడా వస్తుంటాయి జాయింట్ పెయిన్స్. తెలియకుండానే ఏదో అసమాధానం, ఏదో భయం, ఏదో మానసికమైన ఒత్తిళ్ళు, ఇవన్నీ ఎవరి నుంచి కలిగేది? దురాత్మ నుంచి కలిగేది. సమాజ మందిరంలో ఇటువంటి అపవిత్రమైన దురాత్మ పట్టినోడు ఉంటే ఇక ఆ సమాజ మందిరం పరిస్థితి ఎలా ఉంటుందండి కదా? ఎలా ఉంటుంది? అలా ఆ మందిరంలో ఉన్న ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ డెవిల్ ఎన్ని దినాల నుంచి ఎంతమందిని మోసం చేస్తుందో. ఈ రాత్రి నీ కుటుంబంలో దాగి ఉన్న దురాత్మని నువ్వు వెళ్ళగొట్టాలంటే, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని నువ్వు తెలుసుకోవాలంటే, ఆ గొప్పవాని యొక్క శక్తి కలిగిన మాటలు విన్నప్పుడే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. అందుకని ఎప్పుడు ఎక్కడ ఏ సభలకి మీరు వెళ్ళినా, ఏ కార్యక్రమాలు మీరు చూస్తున్నా బాగా వినాల్సింది ఏంటంటే వాక్యం, వాక్యం, వాక్యం. వాక్యంలో జీవం ఉంది, వాక్యంలో శక్తి ఉంది, వాక్యంలో విడుదల ఉంది, వాక్యంలో బలం ఉంది. వాక్యం ఏం చేస్తుందంటే నీలోనికి ఆ వాక్కు వచ్చి నీలో ఉన్న చీకటిని బయటికి తీసుకొని వచ్చి నిన్ను లేపుతుంది. జీవం కలిగిన దేవుని వాక్యం. గట్టిగా చప్పటి కూడా దేవుని మహింపరచుదాం. అందుకని రాత్రి దేవుని బిడ్డలారా, దేవుని బోధ వింటున్నాడు. ఆయన బోధించడం ప్రారంభించాడు. ఆ బోధ ఈ దెయ్యం పట్టిన వాడు వింటూ ఉన్నాడు సమాజ మందిరంలో. ఆ డెవిల్ మాట్లాడుతున్నది ఏమనంటే, నజరేయుడైన యేసు నువ్వెవరివో తెలుసా? నువ్వు పరిశుద్ధుడివే. దెయ్యాలకు తెలుసు, నీలో ఉన్న చీకటి పోరాటానికి తెలుసు, నీలో ఉన్న మానసిక పోరాటానికి తెలుసు, నీలో ఉన్న అప్పులనే స్పిరిట్స్కి తెలుసు, నీలో ఉన్న నీ కుటుంబంలో పాతుకుపోయిన అపవాది శక్తులకు తెలుసు. ఎవరండి యేసు? యేసు ఎవరు? గట్టిగా చెప్దాం. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని ఎదుట సర్వలోకము సాగిలపడవలసింది దేవుని బిడ్డలారా. అంత శక్తిమంతుడు యేసయ్య. నువ్వు దేనికి భయపడుతున్నావు ఈ రాత్రి? నీ కుటుంబంలో దేవుని యొక్క వాక్యం లేకుండా అల్లజడులు ఉంటున్నాయా? ఒకవేళ సమస్యలు ఉంటున్నాయా? ఇబ్బందులు ఉంటున్నాయా? ఇరుకులు ఉంటున్నాయా? ఒకవేళ నీ కుటుంబంలో ఇంకా చెప్పుకోలేనటువంటి పోరాటాన్ని అనుభవిస్తున్నావా? ఆ పోరాటం ఈరోజు చెప్పబోతుంది. మిగో ఇక్కడ వింటున్న యేసు గురించి నువ్వు వింటున్నావు కదా, ఆ యేసు ఎవరంటే పరిశుద్ధుడే. తప్పకుండా ఈరోజు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలని అది ప్రకటించబోతుంది. ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రి నేను విడుదల పొందబోతున్నాను? నమ్ముతున్నారు మీరంతా? మీ నమ్మిక చొప్పున దేవుడు మీకు చేయబోతున్నాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మీరెంత యేసు దగ్గరికి వచ్చి చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు ఆయనకట ఆ యొక్క దురాత్మ ఏ హాని చేయక వెళ్ళిపోవటానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ యేసులో ఉన్న శక్తి, యేసులో ఉన్న జీవం, యేసులో ఉన్న పవర్ అంతా కూడా ఆ ప్రాంతం అంతా కుమ్మరించబడింది. అందుకని బైబిల్ చెప్తుంది, ఆయన వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు ఆయనను వెతుకు వారికి ఫలము దయచేయగల దేవుడని నమ్మాలి. ఒక అంశం నువ్వు ప్రభు దగ్గర పెట్టినప్పుడు నువ్వేం చేయాలంటే తప్పకుండా దానికి జవాబు దొరికింది అని నమ్మాలి. దేవుడు 100% ఈ రాత్రి నాకు అది దయచేశాడని నమ్మాలి. ఎందుకంటే యేసయ్య మాట అది తప్పిపోని మాట దేవుని బిడ్డలారా. ఈ భూమి మీద ఉన్న ప్రతి వాగ్దానం తప్పిపోతుందేమో కానీ బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం నీ జీవితంలో దేవుడు నెరవేర్చడానికే నీకు ఈ రాత్రి అనుగ్రహిస్తున్నాడు. అందుకని ఈ రాత్రి దేవుని బిడ్డలారా ఏమంటుంది? ఆ పవిత్రాత్మ వెళ్ళిపోయిన తర్వాత యేసులో ఉన్న శక్తి ఎప్పుడైతే ఆ యొక్క అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిలోకి వెళ్ళిందో, ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మ ఆ బిడ్డని పడద్రోసి ఏ హాని చేయకుండా వెళ్ళిపోయిందో, అక్కడ ఏం కలిగిందంటే అందరూ విస్మయం ఉంది చూస్తున్నారట. ఏముంది అంటే ఒక వ్యక్తిలో అద్భుతం జరిగినప్పుడు అందరిలో కలవరం వచ్చింది. అబ్బాయి ఇది ఎలా జరిగింది? ఈ రాత్రి దేవుని బిడ్డలారా అక్కడ విస్మయం ఉంది. వాళ్ళకేం కలిగిందంటే నిజంగా నజరేయుడైన యేసు మాకు కూడా విడుదల ఇవ్వబోతున్నాడని నమ్ముతున్నారు దేవుని బిడ్డలారా. నీలో జరుగుతున్న అద్భుతం ద్వారా అనేకులు విస్మయం ఉంది నిన్ను బట్టి దేవుని సన్నిధికి రాబోతున్నారు దేవుని బిడ్డలారా. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో యేసయ్య మాటలో జీవం ఉందని నువ్వు నమ్మినప్పుడు ఆ మాట ద్వారా నీకు విడుదల కలగబోతుంది. నీలో కలుగుతున్న అద్భుత కార్యం ద్వారా
అనేకులు విస్మయం ఉంది, కలవరపడి యేసులో శక్తి ఉందని నిన్ను బట్టి యేసయ్య దగ్గరికి రాబోతున్నారు. దేవుని బిడ్డలారా, ఇది జరగబోతుంది ఈ దినాల్లో. ఎందుకంటే యేసుక్రీస్తు బోధలో శక్తి ఉంది, యేసుక్రీస్తు బోధలో అధికారం ఉంది, యేసులో నిత్య జీవం ఉంది. ఒకవేళ ఈ రోజే నువ్వు క్రొత్తగా ఈ మాటలు వింటున్నావేమో, యేసయ్య గురించి మొదటిసారిగా వింటున్నావేమో, చాలా సందర్భాలు దేవుని యొక్క వాక్యం విన్నావేమో, కానీ ఈయన మాత్రం పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. నువ్వు లెక్కలేనన్ని అద్భుతాలు నీ జీవితంలో ఎవరి ద్వారా ఎప్పుడూ జరగవు, కానీ యేసు ద్వారా మాత్రమే జరగబోతున్నాయి. సహోదరి, నీ కుటుంబంలో ఎంత పాతుకుపోయిన చీకటి పోరాటం ఉన్నప్పటికీ, నీ కుటుంబంలో ఎంత మరి నడవలేని పరిస్థితులు ఉన్నప్పటికీ, నీ కుటుంబంలో ఏ విధమైనటువంటి యుద్ధం ఉన్నప్పటికీ, ఆ యుద్ధము చెప్పబోతుంది ఏమనంటే, నజరేయుడైన యేసు మాతో నీకేం పని, మమ్మల్ని నశింపజేయటానికి వచ్చితివా? ఎందుకంటే నీవు పరిశుద్ధుడివి, నీ ముందు మేము నిలబడలేము. సమస్యలో ఉన్న దేవుని బిడ్డలారా, ఒకవేళ కష్టంలో ఉన్న దేవుని బిడ్డలారా, సేవలో ఫెయిల్యూర్ అయి నష్టపోయి నలిగిపోతూ ఈ కార్యక్రమాన్ని చూస్తూ బాధను అనుభవిస్తున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడట నూతన క్రియ చేయబోతున్నాడు. ఎందుకంటే నువ్వు ఎవరి గురించి వింటున్నావంటే, శక్తిమంతుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, ఆకాశమును భూమిని కలుగు చేసిన వాడు, మాట చేత వాక్కు చేత సృజనాత్మక శక్తిని కుమ్మరించిన వాడైన గొప్ప దేవుని గురించి వింటున్నావు. కాబట్టి ఆ వాక్యం ఏం చేస్తుందంటే, నీ పరిస్థితుల మధ్యలోకి వెళ్ళి నీ పరిస్థితులను అంధకారాన్ని తొలగించి కార్యసిద్ధి కలుగు చేసి జీవమును నీ కుటుంబంలో తీసుకొని రాబోతుంది. ఇదే నీకు శుభవార్త. ఎందుకంటే ఈ రాత్రి నువ్వు ఒకవేళ ఇక నాకు విడుదల దొరకదేమో, నా సమస్యకి జవాబు లేదనుకుంటున్నావా, ఈ రాత్రి నీ నోరు విడిచి చెప్పు. ఏమనంటే, యేసే నా సమస్యకి జవాబు అని చెప్పు. అందరం చెప్దాం, యేసు నా సమస్యకు జవాబు. నాలో ఉన్న వాటిని వెళ్ళగొట్టుటకు ఆయన సమర్థత కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. నీ కుటుంబంలో నీ తండ్రితో పోరాటం ఉందా? ఒకవేళ నీ కుటుంబంలో నీ భర్తతో పోరాటం ఉందా? ఒకవేళ నీ భార్యతో పోరాటం ఉందా? నీ పిల్లలతో పోరాటం ఉందా? ఉద్యోగంలో పోరాటం ఉందా? ఒకవేళ గర్భఫలం లేకుండా సంవత్సరాల తరబడి పిల్లలు పుట్టరని డాక్టర్ సర్టిఫై చేశారా? ఒకవేళ సంవత్సరాల తరబడి అవుతున్న వివాహం కాలేని స్థితిలో ఉన్నావా? నువ్వు ఏ కండిషన్లో ఉన్నా, ఈ రాత్రి వింటున్న దేవుడు నువ్వు పరిశుద్ధుడైన దేవుడు, శక్తిమంతుడు. ఈ రాత్రి నమ్ముతున్నాను ప్రభా, నా జీవితంలో చేయబోతున్నా. ఈ కార్యక్రమం చూసిన దేవుని బిడ్డను నమ్ముతున్నాను ప్రభా, ఈ రాత్రి ఇన్ని దినాలు జరగండి నా జీవితం నుంచి బయటికి పంపించి నా కుటుంబంలో అద్భుతం చేయబోతున్నావని నమ్ముతున్నాను. నా కుటుంబంలో గొప్ప కార్యం చేయబోతున్నాను నమ్ముతున్నాను. అపవాది ఏ హాని చేయకుండా నా కుటుంబంలో నుంచి బయటికి వెళ్ళిపోబోతున్నాను నమ్ముతున్నాను. ఈ రాత్రి నా జీవితంలో నూతన కార్యాన్ని ఇన్ని సంవత్సరాలు జరగబోతుందని నమ్ముతున్నాను. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుని గురించి నువ్వు వింటున్నావు. ఆయన పరిశుద్ధత ముందు ఈ భూమి సర్వము లొంగిపోవలసింది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీరు ఎంతమంది నమ్ముతున్నారు యేసు నా జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు? నేను నమ్ముతున్నాను యేసయ్యా, నువ్వు సర్వశక్తిమంతుడవో, నువ్వు సర్వోన్నతుడవో, నువ్వు గొప్ప దేవుడో ప్రభా, నువ్వు పరిశుద్ధుడవో. ఎందుకంటే ఈ రాత్రి నేను మీకు ఎంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, మమ్మల్ని లేవనెత్తిన దేవుడు, మా జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు. అపవాది మమ్మల్ని బలహీనపరుస్తున్న టైంలో వాటిని పడద్రోసి వాటిని నాశనం చేసి ఈ అడవిలో శక్తివంతమైన పరిచర్య జరిగిస్తున్న దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఇక్కడ సంచరిస్తున్నాడు. ఆయనే ఈ రాత్రి మీ జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నాడు. అందరం లేచి నిలబడదాం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డలారా, మీ గురించి నేను ప్రార్థించబోతున్నాను. ఈ రాత్రి పరిశుద్ధుడైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఈ రాత్రి నీ జీవితంలో నేను ప్రార్థించబోతున్నాను. యేసయ్య అద్భుతాలు చేయబోతున్నాడు, లెక్కలేనని గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. చీకటి పోరాటం అనుభవిస్తున్నావా? అపవాది శక్తులతో బాధపడుతున్నావా? మాంత్రిక శక్తులతో బాధపడుతున్నావా? వ్యాధి, కుటుంబంలో శోధన, భర్త పోరాటం, గర్భము లేని స్థితి, కోర్టు సమస్య, ఇరుకులు, ఇబ్బందులు అనే కాడిని మీద ఉందా? అవన్నిటి నుంచి నా యేసయ్య నిన్ను విడిపించకు. ఈ రాత్రి నువ్వు యేసు గురించి విన్నావు కాబట్టి నజరేయుడైన యేసు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డల్లో రోగ శక్తులను మేము గద్దిస్తున్నాం ప్రభా. అపవాది శక్తులను గద్దిస్తున్నాం. శ్రమలు, నిందలు, అవమానాలు, పోరాటములనే కాడి
వారిని విరగొట్టుచున్నాం ప్రభా. ప్రతి బిడ్డ విడుదల పొందునుగాక. వారికి శ్రమకి మించిన, నిందకి మించిన రెట్టింపు ప్రతిఫలము బిడ్డలు అనుభవించుదురుగాక. ఈ రాత్రి నుంచే వారికి శుభమును మేలును కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. నాకు 10 సంవత్సరాల నుంచి కంటి చూపు తక్కువ. ఎందుకంటే బైబిల్ చదువుకోవాలంటే చదువుకోలేను, అద్దాలు లేని చదువుకోలేను. కానీ ఇప్పుడు అద్దాలు తీసేస్తే బాగానే కానిస్తున్నాను. కళ్ళు మబ్బులు ఉన్నాయి. మేము ఇప్పుడు మీరు చెప్తున్నాగా ఇక్కడ దేవుని ప్రార్థించుకుంటుంటే నాకు కళ్ళు బాగా కనపడుతున్నాయి. ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. స్పష్టంగా మబ్బు లేదు. ఇప్పుడు చప్పట్లు కొడదాం యేసయ్యకి. కళ్ళ మీద ఒక షాక్ మాదిరి వచ్చేసింది మేడం. అమ్మా, నాకు అంత 4 నెలల నుండి కళ్ళు కనపడలేదు. కళ్ళలో అలర్జీ వచ్చేసింది. వాటి నుండి ఆ విధంగా అయింది. ఇప్పుడు కళ్ళు కనిపిస్తున్న సాక్షిగా జీవిస్తారు ఒక తీర్మానం చేశారు. ఇప్పుడు స్పష్టంగా కనబడుతున్నాయి. నాకు కళ్ళు మసకలుగా ఉన్నాయండి. కొద్దిగా అద్దాలు పెట్టుకొని వచ్చేటప్పుడు అద్దాలు తెచ్చుకుందామని మర్చిపోయినాను. ఇప్పుడు చూసినా కానీ మసకగానే కనిపిస్తుంది. కళ్ళ మీద చేతులు పెట్టుకొని ప్రార్థించినప్పుడు, ఇప్పుడు బైబిల్ చెక్ చేసుకున్నప్పుడు నీట్గా కనిపిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యని మహిమపరచుదాం. ఎంత అద్భుతమండి. ఎవరు మిమ్మల్ని ముట్టారు? నాకు కళ్ళు మసకగా ఉన్నాయమ్మా. ఇప్పుడు ప్రార్థనలో లేచి నిలబడమన్నప్పుడు కాళ్ళు చేతులు పెట్టుకున్నప్పుడు నాకు బాగా ఇప్పుడు క్లియర్గా కనపడుతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యని మహిమపరచుదాం. వెళ్తాను పంపించు. నాకు 3 years నుంచి సైట్ ఉందా అంటే అక్కడ నుంచి మిమ్మల్ని చూస్తున్నా కానీ మసక కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ప్రేయర్ చేశారు, ఎంత నీటుగా కనిపిస్తుంది అంటే అంత నీటుగా కనిపిస్తుంది. నాకు 5 ఏళ్ళుగా నాకు కళ్ళు సరిగ్గా కనపడేవి కాదమ్మా. ఇప్పుడు మీరు ప్రేయర్ చేసిన తర్వాత కళ్ళు తెరిచి చూసినాను. అయినా నాకు అనుమానం వచ్చి మళ్ళీ బైబిల్ చూసినాను. చూస్తే అక్షరాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్నావా? స్వస్థతకై ఎదురు చూస్తున్నావా? దురాత్మ చాతబడి శక్తులతో పీడింపబడుచున్నావా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నావా? ఎటు తోచని స్థితిలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుచున్నావా? అయితే రండి, మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ నియర్ చందన బ్రదర్స్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ లో ప్రతి ఆదివారం సాయంత్రం జరిగే ఆరాధనలో పాల్గొనండి. దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారు, సిస్టర్ షారోన్ గారు మీ కొరకు వాక్యం అందించి ప్రత్యేకంగా ప్రార్థించెదరు. యేసు నామములో